మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చకు తెరలేపింది. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చేసిన ప్రచారం కానివ్వండి, ఒక రకంగా పవన్ సత్తా ఏంటో భారతీయ జనతా పార్టీకి ఎటు తెలుసు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరోసారి తెలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 100% విన్ అయ్యారు. అలాగే మహారాష్ట్రలో కూడా ఆయన దాదాపుగా ఒక 10 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ కంచుకోట్లుగా ఉన్న నియోజకవర్గాలు కూడా బద్దలయ్యాయి ఈసారి. అది బికాజ్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే అనేది ఖచ్చితంగా జనసేన నాయకులు కానీ ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట. కానీ ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద లేదంటే కూటమి మీద ప్రభావితం చూపిస్తోంది? రేపొద్దున మెయిన్ చంద్రబాబు నాయుడు గారి మీద మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రేపొద్దున భారతీయ జనతా పార్టీతో మరొక 10 ఏళ్ళు కలిసి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నాయి ఈ ఫలితాలు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎంతవరకు ప్రభావితం చూపిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద లేదంటే ఈ కూటమి సర్కార్ మీద ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొంత క్రెడిట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయాలా మహారాష్ట్ర ఎన్నికల్లో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం వెనక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్ర నుంచి వెళ్ళారు, ఆయన వెళ్ళిన నియోజకవర్గాలు 100కి 100% విజయం సాధించడం అన్నటువంటి సహజంగా క్రెడిట్ పవన్ కళ్యాణ్ వెళ్ళారంటే. మనం ఇదివరకు ఏంటి, ఆయన తిరిగిన ఏరియాలన్నీ ఓడిపోయింది, లేకపోతే ఆయనే ఓడిపోయాడు. అందులో కాంగ్రెస్ నియోజకవర్గాలు ఉంటాయి కదా, అది కాదు. ఒకప్పుడు ఆంధ్రాలో మనం ఏమనేవాళ్ళం, ఆయన సొంతగా వాళ్ళనే గెలిపించుకోలేకపోయారు, వాళ్ళ అన్నయ్యనే గెలిపించుకోలేకపోయారు. వాళ్ళ అన్నయ్యని ఏదో చంద్రబాబుని సీఎం చేస్తానన్నప్పుడు అప్పుడు ఏం కామెంట్ చేశారు, ముందు ఆయనే సీఎం చేయలేకపోయారు అనేది వైసీపీ వాళ్ళు మాట్లాడారు. అంతకుముందు నేను ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తానన్నప్పుడు ముందు ఆయన ముఖ్యమంత్రిగా సీన్ లేనివాడు అని మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదే విమర్శ చేసేవాళ్ళు. అలాంటి విమర్శలకు అతీతంగా 100% స్ట్రైక్ రేట్ మొన్నటిసారి జరిగితే, అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ ఈయన వెళ్ళినటువంటి చోట ఇదో గోల్డెన్ లెగ్ అనేటటువంటి ఫీలింగ్ బలంగా ఉంటుంది. అంటే కొంతమంది వెళ్తే మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ముద్ర పడుతుంది. ఇది వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు గారికి గనక వెళ్ళి ఉంటే ఆయన వాస్తవంగా వెళ్ళాలి కరెక్ట్గా ఆ టైంకి. రామ్మూర్తి నాయుడు గారు వెళ్ళిపోవడం ఆ రోజున ఆగిపోయింది. లేకపోతే ఆయన 2 రోజులు టూర్ ఉండేది. ఉంటే గనక వీళ్ళిద్దరు గెలిపించారని చెప్పేవాళ్ళు. ఆయన వెళ్ళలేదు, వెళ్ళకపోయినా గెలిచింది, అది కూడా ఘన విజయం సాధించింది. కాబట్టి ఈ క్రెడిట్ సహజంగా ఆయన దాకానే వస్తుంది పవన్ కళ్యాణ్ గారి. అది ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏమన్నా పెరుగుద్దా, క్రెడిట్ పెరుగుద్దా? అంటే ఆయన ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఒక మంచి పొజిషన్ కూడా ఇవ్వబోతున్నారు ఎన్డీఏలో అనేది ఒక ప్రచారం. ఏం పొజిషన్ ఇస్తారండి అంటే ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, మనం ఆయా నాయకుల మీద ఒబ్బేసుకునేటటువంటి ప్రేమలు పెరిగిపోయి దాంతో ఏదేదో మాట్లాడే. అంటే జనసేన వాళ్ళు అయితే మా నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు అయిపోయాడు, అక్కడ సత్తా చాటుకున్నారని చెప్తున్నారు. కానీ రేపు ప్రమాణ స్వీకారాన్ని పిలవడం మొన్న కూడా పిలిచారనుకోండి, రేపొద్దున ఎన్డీఏలో కీలక పదవి ఏమన్నా ఇస్తారనే ప్రచారం నిజంగా ఉంటుందా అని నేననే పాయింట్ ఏంటంటే, బేసిక్గా వాళ్ళ కార్యకర్తలం కాదు కదా, మన అభిమానులం కాదు కదా, జెన్యూన్గా మాట్లాడుకుంటాం అంతే. అవును. దీంట్లో పవన్ కళ్యాణ్కి ఒక క్రెడిట్ వచ్చింది ఏంటి అంటే, దక్షిణాదిలో బలంగా హిందుత్వవాదం వినిపించేటటువంటి వాడు రాజాసింగ్ వరకు చాలా బలంగా, ఓ రకంగా కొన్నిసార్లు మూర్ఖంగా చేయడం వల్ల తను జైలు పాలైనటువంటి సందర్భం కూడా చూసాం. నెంబర్ 1. నెంబర్ 2, కర్ణాటకలో తేజస్వి సూర్య స్ట్రాంగ్ వాయిస్, సనాతన ధర్మము లేకపోతే హిందుత్వ అంశాలు. తెలంగాణ తమిళనాడులో వచ్చేటప్పటికి చాలా బలంగా వినిపించేటటువంటి వాయిస్ అన్నామలై. తెలంగాణలో 3 ఉన్నారు. బండి సంజయ్ బలమైనటువంటి వాడే, అరవింద్ బలమైనటువంటి వాడే, రాజాసింగ్ బలమైనటువంటి వాడే, అంటే హిందుత్వ వాయిస్. అలాంటిది వీళ్ళందరూ ఇవాళ కొత్తగా హిందుత్వవాదాన్ని వినిపించట్లేదు కదా, వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ హిందుత్వవాదం, చాలా బలంగా హిందుత్వవాదాన్ని వినిపించేటటువంటి. పవన్ కళ్యాణ్ ఆ వైపుకి వచ్చాడు ఇప్పుడు, మనం అది కొత్త కాబట్టి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇదివరకు సెక్యులర్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఆయన ముస్లింల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడే మహిళ రుద్రాల దగ్గర మాట్లాడింది చూసాం. క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి నేను మా ఆవిడ క్రిస్టియన్ అని చెప్పింది చూసాం. కాబట్టి అట్లాంటిది వీళ్ళ నుంచి రాదు వాయిస్. కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, లేదంటే సనాతన ధర్మం నాశనం అయితే నాశనం అవుతుంది అనేటటువంటిది కానీ, లేకపోతే ఆ బటోంగే స్టేట్మెంట్లో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిందో, హంసేఫైకి సంబంధించి మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో జనంలోకి తీసుకెళ్ళడానికి ఇతను ఒక ఫేస్ అయ్యాడు ఇప్పుడు. ఎందుకని? సెలబ్రిటీ కావడం ప్లస్ నాన్ బీజేపీ క్యాండిడేట్ కావడం. తేజస్వి సూర్య, అన్నామలై, బండి సంజయ్, రాజాసింగ్, అరవింద్ బీజేపీ వాళ్ళు. నాన్ బీజేపీ తరపున ఉన్నటువంటి దక్షిణాది వ్యక్తి
భారతీయ జనతా పార్టీ మిత్రులైనటువంటి జేడిఎస్ ఇట్లా మాట్లాడదు, లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి 3-4 చిన్న చితక పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు. శరత్ కుమార్ లాంటి వాడు కూడా బీజేపీతోనే కదా ఇప్పుడు, రాధిక, ఖుష్బు, వీళ్ళందరూ వాళ్ళు కూడా అంత గట్టిగా మాట్లాడలేరు కదా. ఖుష్బు అంటే ఇంకా బీజేపీలో ఉంది, రాధిక లాంటి వాళ్ళు వేరే పార్టీతో వచ్చి తర్వాత విలీనం చేశారు అనుకోండి, ఇంకా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం ఇట్లా మాట్లాడదు కదా. కాబట్టి ఆ రూట్లో చూసినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈయన సెలబ్రిటీ ఇమేజ్ ఉండటంతో నేషనల్ మీడియాలో హిందుత్వవాద మీడియా ఇతన్ని హైలైట్ చేస్తుంది. ఇది ఇంకొక ఆస్పెక్ట్. మూడోది వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్కి కీలకమైన పదవి అంటే ఏం పదవి ఉంది ఇప్పుడు ఇవ్వడానికి? కేంద్ర మంత్రి ఆయనే వద్దన్నాడు కదా మొన్న. వాస్తవంగా కేంద్రాన్ని రమ్మంటే వద్దన్నానని ఆయనే చెప్పాడు కదా, నాకు రాష్ట్రంలో ముఖ్యమన్నాను అనేటువంటిది. కాబట్టి లేదు, ఆయన రాష్ట్రం చూసుకోవాలనుకుంటున్నారు కాబట్టి లేదు. ఇంకా ఆ మంత్రి పదవి కంటే పెద్ద పదవి ఏముంటుంది అక్కడ? బీజేపీ అధ్యక్షుడు అయితే గాడి కదా ఈయన. ఇంకా ఏముంది, ఎన్డీఏ కన్వీనర్. ఈయన అట్లా తీసుకునే ఉద్దేశం లేదు, వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈయన ఒక సెలబ్రిటీ ఫేస్. ఇది కోఆర్డినేట్ చేసి నితీష్ కుమార్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడము, లేకపోతే కనుక అకాలీదళ్ళు అంటే పోయారనుకోండి, అట్లాగే ఏదన్నా వేరే ప్రాంతీయ పార్టీలతో మాట్లాడే చనువు ఉంది ఆయనకి. ఆ ఆస్పెక్ట్లో చూస్తే చంద్రబాబు సూట్ అవుతారు ఆ పొజిషన్. ఎందుకు? ఆయనకి వాళ్ళందరితో యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఈవెన్ యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఇటు తీసుకురాగలిగిన సత్తా ఉన్నటువంటి ఆయన. ఈయన క్రౌడ్ పుల్లర్. సరిగ్గా చెప్పాలంటే మీరు చెప్పేటటువంటి పదవులకి అర్హత చంద్రబాబుకు ఉంటుంది, పవన్ కళ్యాణ్కి పదవులు కాదు. నేషనల్ వైపు నుంచి, దక్షిణాది వైపు నుంచి నాన్ బీజేపీ హిందుత్వ శక్తి కిందన ఇతను ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అది ఆయనకి బెనిఫిట్ ఓ రకంగా చెప్పాలంటే. అంటే జాతీయ స్థాయి ప్రచారకర్త ఇలాంటి ఏ పదవులు ఉంటాయి కదా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ, ప్రత్యేకించి ప్రచారకర్త అని ఏ పదవి ఉండదు. ఎలక్షన్స్ అప్పుడు పురంధేశ్వర్ గారికి ఇచ్చినట్టున్నారు అదేదో పదవి. ఎలక్షన్స్ అప్పుడు ఏ స్టేట్స్ కి అక్కడ ప్రచారకర్త లిస్ట్ ఇస్తారు. అంటే మా తరపున సెలబ్రిటీ ప్రచారం వీళ్ళు చేస్తారు అన్నటువంటి. ఇప్పుడు లైక్ మల్లికార్జున్ ఖర్గేది ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు. అలాగే ఇప్పుడు షర్మిలని ఇవ్వచ్చు. కాబట్టి షర్మిలని ఏమి తెలంగాణ వాళ్ళు తీసుకోలేదు, షర్మిల మహారాష్ట్రలో ఎందుకు పెట్టలేదు అంటే దాన్ని ఏమంటారంటే పదం స్టార్ క్యాంపైనర్ అంటారు. ఎలక్షన్ స్టార్ క్యాంపైనర్, అంతేగాని అదేమి విడి రోజుల్లో పార్టీ డిజిగ్నేటెడ్ పోస్ట్ కాదు అది. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు వరకు కూడా స్టార్ క్యాంపెయినరే ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే గెలవక ముందు, ఇప్పుడు డిప్యూటీ సీఎం. కానీ ఇప్పుడు గోల్డెన్ లెగ్ ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు అనేది, డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఆయనకు ఆ గోల్డెన్ లెగ్ అనే బిరుదు వచ్చిందా? సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నారు కాబట్టి మొన్న దానికోసం పూజలు చేశారు, దీక్షలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మరాఠాలో కూడా ఆయన తనదే పై చేయని అనిపించుకోవాల్సి వచ్చిందా? ఎందుకు వచ్చింది సడన్గా గోల్డెన్ లెగ్ ఆయనకి? బేసిక్గా మనం కూడా పవన్ కళ్యాణ్ అంటే పాజిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి ఆయన వెళ్ళిన చోట గెలిచింది కాబట్టి 100% రిజల్ట్ అనే కాన్సెప్ట్లో మనము అది ఆ ఆస్పెక్ట్లో కన్వే చేస్తాం. ఎందుకు మన తెలుగు కూడా అక్కడికి వెళ్ళాడని. అంతేగాని ఈయన వల్లనే గెలిచింది అని మనం అంటే అది జర్నలిస్టులు అవ్వం మనం, అదేలేండి. లేదా మనం కార్యకర్త అవుతాం. బేసిక్గా మహారాష్ట్రలో 2/3 మెజార్టీ వచ్చింది. ఈయన పోటీ చేసిన 14లో కూడా గెలిచారు 100%. ఈయన పోటీ చేసిన 14లో కూడా గెలిచారు. వాళ్ళు సాధించింది టోటల్గా 137, ఒక్క బీజేపీ ముగ్గురు కలిస్తే 230 దాటినాయి. కాబట్టి అది ఒక వేవ్. ఆ వేవ్లో పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు, ఎస్పెషల్లీ బార్డర్ సెగ్మెంట్లో ఉపయోగపడ్డాడు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు గెలిచింది సత్యకుమార్ యాదవ్ వర్షన్ అందామా? సహజంగా పవన్ కళ్యాణ్ కదా, విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి ఆయనకి ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జ్ ఇచ్చాడో 100% గెలిచాడు. ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీ గెలిచాడు, ఇన్ఛార్జిగా గెలిపించాడు. కాబట్టి ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇస్తారా? ఎవరు కదా. ఏంటంటే దీన్ని ఏమంటామంటే సంఘ పరిభాషలో చెప్పాలంటే బాధ్యత అంటారు. మీరు కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశము, జనసేన వీటిట్లలో నీకు ఈ పదవి అని మాట్లాడతారు. అదే మీరు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల మీటింగుల్లో చూడండి, అయ్యా విజయవాడ వెస్ట్ బాధ్యత మీరు స్వీకరించండి, విజయవాడ సెంట్రల్ బాధ్యత మీరు స్వీకరించండి అంటారు. అంటే దాన్ని బాధ్యతగా చూస్తారు. అట్లాగే స్టార్ క్యాంపెయినర్ అనేది వాళ్ళు ఇచ్చిన బాధ్యత. ఈయన ఆ బాధ్యతను పర్ఫెక్ట్గా నెరవేర్చారు, అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ 100%, అందులో తప్పే లేదు. కాకపోతే అది
అసలు మహారాష్ట్రలో బీజేపీని గెలిపించిందే పవన్ కళ్యాణ్ అని చెప్పారు అనుకోండి, ఈ 10 మనం వీరాభిమానులు అవుతాం నెంబర్ 1. రెండోది దాని ఆధారంగా పదవులు వచ్చేస్తాయి అన్నారు అనుకోండి, అది మనం తెలివి తక్కువ ప్రయారిటీ అంతే, పదవులు వస్తాయని కాదు కానీ ఒక ప్రయారిటీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి యాక్సెస్ పెరుగుతుంది అంతే. అక్కడ మనోడు అనేటటువంటి. రేపు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వాడతారండి ప్రచారానికి. తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వాడతారండి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వాడతారు. లేదు ఈయన గనక కాస్త హిందీ వీటి మీద పట్టుండి బాగా అనర్గళంగా మాట్లాడగలిగాడు అనుకోండి, వెంకయ్యనాయుడు గారి లాగా, అప్పుడు పిలుస్తారు. చంద్రబాబు గారి విషయానికి వస్తే ఈ మహారాష్ట్ర ఎన్నికల గెలుపు ఎంతవరకు రేపొద్దున్న కూటమి ప్రభుత్వానికి బాబు గారికి కలిసి వస్తుంది, లేదంటే ఆయన మీద ప్రభావం చూపిస్తుంది? బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి ఆధిపత్యం తగ్గింది. అంటే సాధారణంగా ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్లో 2 బీజేపీ గెలిచింది, 2 ఓడింది. ఆ 2 కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మళ్ళీ బీజేపీనే. ఇప్పుడు కాశ్మీర్లో హైయెస్ట్ 26% ఓట్లు బీజేపీకి. ఇప్పుడు హైయెస్ట్ సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్సీకి 22 నేషనల్ కాన్ఫరెన్స్కి. అట్లాగే ఈవెన్ జార్ఖండ్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీని 32, 33 వచ్చింది. అదే సందర్భంలో వీళ్ళందరూ జట్టు కట్టారు కాబట్టి గెలిచింది. ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నటువంటప్పుడు ఒక అక్కడ కనుక బీజేపీ 4 ఓడింది అనుకోండి, ఎన్డీఏ మీద చంద్రబాబు కమాండ్ పెరిగేది, డామినేషన్ పెరిగేది. 2 ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, అందులో గ్యారంటీ ఓడిపోతుంది అనుకున్నటువంటి రాష్ట్రాలు. ఏది హర్యానా ఓడిపోతుంది అనుకున్నాం, మహారాష్ట్ర ఓడిపోతుంది అనుకున్నాం. ఓడిపోతుంది అనుకున్న రాష్ట్రాల్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ, అది కూడా ఘన విజయం, అక్కడ హైయెస్ట్ రికార్డెడ్ విన్, ఇక్కడ హైయెస్ట్ రికార్డెడ్ విన్. ఈ 2 రాష్ట్రాల్లో స్పెషాలిటీ ఏంటంటే వరుసగా 3వ అధికారంలోకి రావడం. ఈ 2 కూడా వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ గెలవటం. ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అవుతుంది. అంటే బీజేపీ ఇప్పుడు పత్రికలు వీళ్ళు ఏం చేస్తున్నారు, రెచ్చగొట్టారు కదా మొన్నటిదాకా టీవీలు, నితీష్ కుమార్, ఈవెన్ రాహుల్ గాంధీ వీళ్ళు కూడా నితీష్ కుమార్ చంద్రబాబు మీద బతుకుతున్నారు వీళ్ళు అనేది. ఈ 4 ఓడిపోయి ఉంటే కనుక ఆ మాటకు ఎక్కువ అయ్యేది, అప్పుడు చంద్రబాబు డామినేటింగ్ రోల్ అయ్యేది. ఇప్పుడు డామినేటింగ్ రోల్ లేదు, బీజేపీని తెగ తెంపులు ఈయన చేసుకోలేరు, వాళ్ళు తెంచుకుంటే తప్పించి ఈయన చేసుకునేది. బీజేపీ మీద డిపెండబుల్ సిచ్యువేషన్ అనేది తెలుగుదేశం పార్టీకి ఇంకా రేపొద్దున పెరగబోతుంది. ఇంకో 10 ఏళ్ల పాటు మనం బీజేపీతోనే ఉండాలి, ఉంటేనే అధికారంలో రాగలం. ఆ సిచ్యువేషన్ తెస్తున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు, ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు. మహారాష్ట్ర ఇదివరకటికి మళ్ళీ కూటమి మీద తన ఆధిపత్యం కానీ, లేదంటే కనుక విన్నింగ్ అనేటటువంటిది నేను నడిపిస్తాను అని చెప్పేటటువంటిది కానీ చంద్రబాబుకి ఆప్షన్ ఉండదు ఆ టైప్లో. అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీలో కూడా ఆ ప్రయారిటీ ఇద్దరికి ఇస్తారేమో భవిష్యత్తులో, ఇటు ఈయనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ. రైట్, చూద్దాం. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ నడుస్తుంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కానీ, అలాగే భవిష్యత్తులో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆ డిపెండబుల్ సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీ ముందుందా, బాబు గారు ముందుందా అనేది కూడా చూద్దాం భవిష్యత్తులో. ఇంకా రేపు ఉత్తరాది ఎలక్షన్స్, ఇంకా మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా మారుతాయి, వేచి చూద్దాం.